శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 66. శ్లోకాము. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. అర్థము. ఈ విధముగా పురుషుని తత్వమును, గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలిసికొనినవాడు అన్ని విధములగు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికిని తిరిగి జన్మించడు. శ్లోకాము. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. అర్థము. కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగము ద్వారా తమ హృదయములయందు చూతురు. మరికొందరు జ్ఞానయోగము ద్వారాను, మరికొందరు కర్మయోగము చేతను ఆ పరమాత్మను దర్శింతురు. శ్లోకాము. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. అర్థము. కాని ఈ సాధన మార్గములను గూర్చి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానముగల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణపరాయణులను మృత్యువును దాటుచున్నారు. శ్లోకాము. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. అర్థము. ఓ అర్జున, ఆ స్థావరజంగం ప్రాణుల నేను క్షేత్రజ్ఞ సంయోగము వలననే కలుగుచున్నవని గ్రహించుము. శ్లోకాము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. అర్థము. నస్వరములైన చరాచరభూతముల యందు సమముగా స్థితుడైయున్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజముగా చూచువాడు. శ్లోకాము. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. అర్థము. సమస్త ప్రాణులయందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు, అనగా తనను తాను నాశము చేసుకునువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందుచున్నాడు. శ్లోకాము. ప్రకృత్యేవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. అర్థము. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు, ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు నిజముగా చూచువాడు. శ్లోకాము. యదా భూతపృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అర్థము. వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయును ఒకే పరమాత్మయందు స్థితమై యున్నవనియు, అట్లే అవి ఎన్నీయును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియు ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే పరబ్రహ్మను పొందుచున్నాడు. శ్లోకాము. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అర్థము. ఓ అర్జున, నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికిని అనాది అగుటవలనను నిర్గుణుడు అగుటవలనను ఎట్టి కర్మలకును కర్తకాడు. కనుక కర్మలచే అంటబడడు. శ్లోకాము. యథా సర్వగతం సాక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. అర్థము. సర్వత్ర వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మ మగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు.
అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమయున్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములను దానికంటవు.